హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం. బేరంలో ఒక ప్లేస్ లో అయితే పురాతన వస్తువులు, మట్టితో తయారు చేసిన వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక గాడిద రూపంలో కనబడుతుంది. అంటే గతంలో వాళ్ళు ఎలాంటి పరికరాలు ఉపయోగించారో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని మట్టితో తయారు చేసి వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా అంటే వీరికి చాలా వాల్యూ. ఇక్కడి లోకల్ వాళ్ళైతే ఇక్కడ దొరికే వస్తువుల్ని చాలా అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా అరుదుగా కనబడే వస్తువులు కాబట్టి వాళ్ళు గతంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించారో ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఇక్కడ మట్టితో తయారు చేసి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మీకైతే కొన్ని అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తా. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా చాలా అందంగా మట్టితో తయారు చేసిన పాత్రలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 10-15 షాపులు దీనికి సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇవి చెట్లలాగా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ చెట్లే. ఇవన్నీ కట్ చేసి మంచి మంచి డిజైన్లు అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఈ చెట్లతోని ఇలాంటి డిజైన్లు అయితే తయారు చేసి పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా డిజైన్లు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ వస్తువుల్లాగా వీళ్ళు భావిస్తారు. మనం చూసుకోవచ్చు, అంటే మనమైతే అనుకుంటాం పనికిరాని చెట్లే కదా అనుకుంటాం, కానీ వాటితో చాలా బ్రహ్మాండమైన ఐటమ్స్ అయితే తయారు చేసిరు. ఇక్కడ మనకు ఒక బావి లాగా కనబడుతుందిగా, అంటే వాళ్ళు గతంలో ఇలాంటి బావులు ఉపయోగించారు కాబట్టి అలాగైతే డిజైన్లు అయితే చేయించుకొని పెట్టుకున్నారు. చాలా అంటే చాలా వాల్యూ ఇక్కడ. సో మనం చూడడానికైతే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో వీళ్ళు ఉపయోగించిన వస్తువుల్ని వాళ్ళు అలా తయారు చేసి పెట్టుకున్నారు. మనం చూసుకోవచ్చు, అంటే మామూలుగా మనకు అన్ని కట్టెల్లాగా కనబడుతున్నాయి, కానీ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ. ఇది లొకేషన్ వచ్చేసి మనం రఫా నుండి అంబా టౌన్ గాని అమలా గాని పోయే రూట్ లో అయితే ఉంటది. ఇక్కడ బేరంలో లోకల్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవే కాదు, దీని పక్కన చాలా రకాల పూల చెట్లు కూడా ఉన్నాయి. అవి నేను గత వీడియోలో నేను ఒకసారి చూపించాను. వీలైతే చూడండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు, మనం కొనుక్కోవడానికి కూడా చాలా అంటే చాలా సామాన్లు ఉన్నాయి లోపల. నేను నెక్స్ట్ వీడియోలో ఆ లోపలి వస్తువులు కూడా అన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చాలా అంటే చాలా మంది చూస్తున్నారు, యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాలో గానీ, ఫేస్బుక్ లో గానీ, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అయితే శ్రీధర్ బాణాల మనకొరుట్ల అని యూట్యూబ్ ఛానల్ ఉంటది. తప్పకుండా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బేరంకి సంబంధించి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు కాబట్టి తప్పకుండా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి నమస్తే, థ్యాంక్ యూ.